హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను. నేను ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు వర్క్ చేయమని. ఆ బ్లౌజ్కి నెక్ వర్క్ ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ దీనికి హ్యాండ్స్కి కూడా వర్క్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఫస్ట్ అయితే నెక్ది చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ బ్లౌజెస్ని కానీ మీ డ్రెస్సెస్ని కానీ మీరు ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను రింగ్కి సెట్ చేసేసాను. ఎందుకు అంటే బాల్ చైన్ స్టోన్ చైన్ అతికించినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఎగువ దిగు వచ్చేయటం, సైడ్కి వెళ్ళిపోవడం అలా. సో అలా అవ్వకూడదని చెప్పేసి నేను రింగ్కి బ్లౌజ్ని ఫిక్స్ చేసేసి గమ్ వేసుకొని బాల్ చైన్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ వర్క్ చేస్తున్నప్పుడు థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ థ్రెడ్ యూజ్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం కుట్టినట్టు బయటికి తెలియకూడదు. అండ్ దట్టు అది కొంచెం మగ్గం వర్క్ ఫినిషింగ్ రావాలి అంటే ఐదర్ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే బెటర్, ఆర్ మనం ఏ కలర్ బ్లౌజ్కి అయితే వర్క్ చేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ తీసుకుంటే బెటర్, అందులో కొంచెం కలిసిపోతుంది కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బాల్ చైన్స్, గోల్డెన్ బాల్స్, షుగర్ బీట్స్ ఇవి యూజ్ చేయడం వల్ల కలర్ అయితే ఎంత క్వాలిటీ మీరు తీసుకున్నా సరే ఖచ్చితంగా కలర్ అయితే ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ఎక్కువ వాషెస్ చేయకుండా, ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకుండా చూసుకుంటే కొంచెం బెటర్, కొన్ని ఎక్కువ రోజులు కాస్తుంది. మనకి కలర్ ఫేడ్ అవుట్ అవ్వకూడదు, ఆ వర్క్కి ఎప్పటికీ అలానే ఉండిపోవాలి అని అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది. జర్దోసి, కర్దానా వీటిని యూజ్ చేసి వర్క్ చేసుకుంటే బెటర్. ఆ వర్క్స్ కూడా నేను ఫర్దర్గా షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఒక లైన్ బాల్ చైన్ స్టిక్ చేసుకున్నాను, నెక్స్ట్ 1 లైన్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాను, తర్వాత మళ్ళీ అగైన్ బాల్ చైన్ స్టిక్ చేసుకున్నాను. చూసారా, అప్పటికే మంచి ఫినిషింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను రింగ్ తీసేసి బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తాను. రింగ్ ఉంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి, సో నేను రింగ్ యూజ్ చేయను. అండ్ మనం చాలా చిన్న సూది అనేది చాలా చిన్నది, నంబర్ 12 నేను యూజ్ చేసే సూది నంబర్ 12 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు 3 లైన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను మీడియం సైజ్ గోల్డెన్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. వాటిని ఎప్పుడు బీడ్స్ స్టిచ్ చేసిన ఎయిదర్ షుగర్ బీడ్స్ అవ్వచ్చు, లేదా ఇలా గోల్డెన్ బీడ్స్ అవ్వచ్చు, మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినా మ్యాక్సిమం 2 తీసుకోవాలి. షుగర్ బీడ్స్ అయితే 4 తీసుకుంటే సరిపోతుంది, గోల్డెన్ బీడ్స్ అయితే 2 తీసుకోవాలి. 2 స్టిచ్ చేసుకుంటేనే ఆ పర్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది. లేకపోతే ఎగువ దిగువ అయిపోవటం, ఒక బాల్ పైకి ఒక బాల్ కిందకి అయిపోవటం అలా జరుగుతుంది. అలా జరగకూడదు అంటే 2 బాల్స్ తీసుకొని ఆ టూ స్టిచ్ చేయండి. కొంచెం టైం పడుతుంది కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నేను ఫస్ట్లో బ్లౌజెస్ మీద వర్క్ చేసుకుంటున్నప్పుడు తొందరగా పని అయిపోవాలి అని చెప్పేసి ఒక 4-5 బాల్స్ ఒకేసారి తీసుకొని స్టిచ్ చేసేదాన్ని. చాలా వర్స్ట్గా వచ్చేది, మళ్ళీ తీసి మళ్ళీ కుట్టేదాన్ని. సో నాకు త్రూ ప్రాక్టీస్ కొన్ని తెలిసాయి, వాటిని నేను ఇప్పుడు పాటించడం వల్లే నాకు కస్టమర్స్ బ్లౌజెస్ ఇస్తున్నారు వర్క్ చేయడానికి. సో నాకు ఇది హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను. సో ఫైనల్గా నేను అన్నీ స్టిచ్ చేసేసుకున్నాను. 4 లైన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేస్తానంటే వీటికి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటాను. మన ఇష్టం, దీని తర్వాత కంటిన్యూషన్ మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలాంటి వర్క్ అయినా. నాకైతే కుందన్స్ స్టిక్ చేసి దాని చుట్టూ చిన్ని షుగర్ బీట్స్ అనేవి స్టిచ్ చేద్దామని అనుకున్నాను. చూపిస్తున్నాను కదా, డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. అవి లైట్ గోల్డ్ షేడ్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈ పింక్ కలర్ అతికిద్దామని అనుకున్నాను, కానీ మరీ కలిసిపోయినట్టు ఉంటుందని చెప్పేసి కొంచెం కాంట్రాస్ట్గా గోల్డ్ తీసుకున్నాను. సో గోల్డ్ స్టిక్ చేశాను. ఎవరైనా బిగినర్స్ అయితే ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోండి. ఇంత డిస్టెన్స్లో అంటే ఒక స్టోన్కి ఇంకొక స్టోన్కి మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉండాలి.
లైన్కి స్టోన్స్కి మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలి. అలా చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేయండి. నాకైతే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను అలా ఏమంటారు ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అతికించుకుంటూ. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మార్క్ చేసుకొని స్టార్ట్ చేయండి, ఎందుకంటే చాలా మిస్టేక్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ అతికించి స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని విప్పి కుడితే చాలా వర్స్ట్గా కనిపిస్తుంది. సో బెటర్ మార్కింగ్ చేసుకోండి. సో స్టోన్స్ అతికించేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని, అంటే అవి ఆరాలి కదా, ఆరిన తర్వాత ఏం చేశానంటే అప్పుడు షుగర్ బీట్స్ అనేవి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. షుగర్ బీట్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక డ్రాప్ షేప్ చుట్టూ ఎన్ని షుగర్ బీట్స్ పడుతున్నాయి మనకి అనేది మనం కౌంట్ చేసుకుంటే మిగతా డ్రాప్ షేప్స్ అన్నింటికి స్టిచ్ చేయడం ఈజీ అయిపోతుంది. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టోన్కి నేను స్టిచ్ చేస్తున్నాను కదా, షుగర్ బీట్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టోన్ చుట్టూ స్టిచ్ చేస్తున్నప్పుడు నాకు ఎన్ని షుగర్ బీట్స్ పడ్డాయి అనేది నేను కౌంట్ చేసుకున్నా. నాకు 15 to 16, అంటే కొంచెం షుగర్ బీట్స్ అన్నీ ఒకే సైజులో లేవు కాబట్టి ఒక స్టోన్కి 15 వస్తే ఇంకొక స్టోన్కి నాకు 16 వచ్చినాయి అనమాట. సో అలా కౌంట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుంది కూడా పని. కౌంట్ చేసుకుంటూ పోసులు ఎక్కించుకొని కుట్టేసుకుంటే. అంతే మనం కౌంట్ చేసుకోలేదు అనుకోండి, either ఎక్కువైపోతాయి లేకపోతే తక్కువైపోతాయి. కొంచెం పర్ఫెక్షన్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా 15 అయితే నాకు సరిపోయినాయి. ఒక్కొక్క దగ్గర కొన్ని స్టోన్స్కి మాత్రం 16 స్టోన్స్ పడినాయి. బికాజ్ కొన్ని బీట్స్ అనేవి చిన్న సైజు ఉన్నాయి, కొన్ని బీట్స్ అనేవి పెద్ద సైజు ఉన్నాయి. వీటికన్నా చిన్న సైజు ఉంటాయి. నా దగ్గర స్టాక్ అయిపోయింది. షాప్కి వెళ్ళి అడిగితే అవైలబుల్గా లేదని చెప్పారు. సో అందుకని నేను ఈ షుగర్ బీట్సే యూజ్ చేస్తున్నాను. సో నీట్గా ఫస్ట్ డ్రాప్ షేప్లోనే స్టిచ్ చేసేసుకొని, అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసేసి వాటికి చుట్టూ టాకాలు వేసేసుకోవాలి. ఒక 3 అయితే సరిపోతాయి మ్యాక్సిమం, ఎందుకంటే పోసులు అనేవి పైకి ఎత్తకుండా. అలానే ఎంటైర్ నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వరకు అయితే నెక్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. నాకు కస్టమర్ చెప్పిన ప్రకారం ఇంతే. సో మీరు మీ ఐడియా డిపెండ్ చేసుకొని కొంచెం వర్క్ చేసుకోండి. అంటే ఇలా చేస్తే, అంటే మీకు ఒకవేళ సింపుల్గా నచ్చుతుంది అనుకుంటే బాల్ చైన్స్ కౌంట్. సో పర్ఫెక్షన్ అనేది ఎవరికి స్టార్టింగ్లోనే రాదండి. నేను కూడా ఫస్ట్ ఒక బ్లౌజ్ రాంగ్ చేసిన తర్వాత నా మిస్టేక్స్ నేను తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి బెటర్గా చేయడానికి ట్రై చేశాను. ప్రస్తుతానికైతే నా బ్లౌజెస్ నేను వర్క్ చేసుకోవడానికి ఖాళీ లేదు. ఇంకా కొత్త డిజైన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. చేస్తే ఖచ్చితంగా మీకు నేను వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ బాల్ చైన్, స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాం కదా, దానికి టాకాలు వేసుకోవాలన్నమాట. ఒక 3 స్టోన్స్కి ఒక టాకా, 3 స్టోన్కి ఒక టాకా అలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే గమ్ అనేది ఎక్కువ రోజులు కాయదు కదండి, వాటర్లో తడిపితే పోతుంది. సో మనం టాకాలు వేసుకుంటే ఆ బాల్ చైన్, స్టోన్ చైన్ అనేది ఊడకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ తక్కువగా వాష్ చేయడానికి చూడండి, అప్పుడే కలర్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇదైతే ఫైనల్ రిజల్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.